సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 పుత్త నరసింహారెడ్డి గారు ఇదే కమలాపురంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవాలని కలలు కన్నారు. పోటీ చేశారు, 4 సార్లు ఓడిపోయారు. కానీ మొదటి ప్రయత్నంలోనే మీరు ఇలా విజయం సాధించి అలా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఎలా ఉంది ఆ కిక్? మీరు అన్నట్లు ఉంది, కానీ ఎక్కడో చిన్నది ఆయన ఏంటి ఇంకా బాగుండేదని ఒక చిన్న ఫీల్ అయితే ఉంది మాకు. నాన్నగారికి పార్టీ అధిష్టానం మీద టికెట్ ఇవ్వాలని మొదట అనుకుంది. కానీ ఇక్కడున్న ఓ నాయకుడు పూర్తి స్థాయిలో నాన్నగారి టికెట్ రానికుండా అడ్డుకున్నారు. ఎలక్షన్స్ ముందు వీరశివారెడ్డి గారు పార్టీ కండువా మార్చేశారు కదా. 2014లో ముస్లిం ఓట్లు నాకు ఎంత మైనస్, వీరశివారెడ్డి గారితో కలిసి ఎలక్షన్ చేయడం కూడా అంతే మైనస్. అప్పుడే పుత్తా కుటుంబం వల్లూరు మండలం నుంచి ఇసుక లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండస్ట్రీస్ని తీసుకురావడంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అసలు ఒక ప్లాన్ ఉంది, ఇంకా డీటెయిల్గా కూర్చోవాలి. ప్లాన్ ప్రకారం తీసుకొస్తారు అంటే ఏమైనా పథకం ఏమైనా ఉందంటే ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే మాకు ఇంత కమిషన్లో వచ్చే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. తప్పుగా ఎక్స్పెక్ట్ చేస్తారు. మేము ఈ రోజు డబ్బు కోసం రాలేదు. ప్రమాణం చేయగలరా? పుత్తా ఫ్యామిలీ అంటే పడతారబ్బా, వీళ్ళు ఫ్యాక్షన్ ఉంది. మా జోలికి వస్తే గమ్మునుండమనేది తెలుసు. మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలి అని అనుకుంటే అసలు ఏం చేయాలనుకున్నారు కమలాపురం నియోజకవర్గంలో? నాకు ఆయన ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తా నీకు అని ఒక ఇక కమలాపురం నియోజకవర్గాన్ని భవిష్యత్తులో పుత్తా వారి కోటగా మార్చుకోవాలి. మరి మార్చుకుంటారా? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ టార్గెట్ ఫర్ మీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. తన తండ్రి సాధించలేంది కొడుకు సాధిస్తే ఆ కిక్కే వేరుంటుంది కదా. అదే ఆ కిక్కునే తండ్రికి అందించాడు ఆ కొడుకు. ఇంతకీ ఆ కొడుకు ఎవరు ఏంది అనుకుంటున్నారా? ఆ కొడుకు ఎవరే కాదు, ఉమ్మడి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి. తన తండ్రి పుత్త నరసింహారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలనే కళ అయింది. చివరి నిమిషంలో 2024 ఎన్నికల్లో కొడుకు పుత్తా చైతన్యరెడ్డి టికెట్ వచ్చినా ఎమ్మెల్యేగా విజయం సాధించి తండ్రి యొక్క కళను కూడా ఆయన నెరవేర్చాడు. అసలు ఆ కిక్కు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఎమ్మెల్యే గారు అడిగి తెలుసుకున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అన్న. ఎలా ఉందన్న అసలుకి తండ్రి మీ నాన్నగారు పుత్తా నరసింహారెడ్డి గారు ఇదే కమలాపురంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవాలని కలలు కన్నారు. పోటీ చేశారు, 4 సార్లు ఓడిపోయారు. కానీ మొదటి ప్రయత్నంలోనే మీరు ఇలా విజయం సాధించి అలా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఎలా ఉంది ఆ కిక్? డెఫినెట్గా ఆ కిక్కు మీరు అన్నట్లు ఉంది, కానీ ఎక్కడో చిన్నది ఆయన ఏంటి ఇంకా బాగుండేదని ఒక చిన్న ఫీల్ అయితే ఉంది మాకు. బట్ డెఫినెట్లీ హీఈస్ మోర్ హ్యాపీ దెన్ మీ. నాకన్నా ఉంది, స్పెషల్ కిక్ అయితే ఉంది. 4 సార్లు ఓడిపోయారు, 4 సార్లు ఓడిపోయారు అని డిఫరెన్స్. ప్రతిసారి ఒక రీజన్ అయితే ఉంది, కానీ వాట్ ఎవర్ ద రీజన్, బట్ వీ హ్యావ్ ఓవర్కమ్ ఓవర్ దాట్. దిస్ టైమ్ వీ హ్యావ్ షోన్ జనాలకి లేదు, మేము పబ్లిక్లో ఉంటే పబ్లిక్ మీకు ఎప్పుడైనా మీకు ఆశీర్వదిస్తారని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పాస్ చేయగలిగాం. ఎక్కడైనా మీలో కావచ్చు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువర్గంలో ఏదైనా ఒక చిన్న అసంతృప్తి కరెక్ట్ గెలిచే సమయంలో పుత్త నరసింహారెడ్డి గారికి టికెట్ ఇవ్వకుండా ఇచ్చేసారే, ఇప్పుడు ఇచ్చినట్టు ఆయన కోరిక నెరవేరింది కదా అన్న అసంతృప్తి ఎక్కడైనా ఉందా? కొంచెం కాదు, ప్రతి ఒక్కరిలో బాగా ఉన్నింది. అంటే ఒక 3-4 డేస్ అందరు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయిన సిచ్యువేషన్ లాగా కనిపించింది. ఎందుకంటే వేవ్ ఉందా లేదా, వేవ్ అనేది పోస్ట్ ఎలక్షన్ వచ్చింది. ఓకే, బట్ బిఫోర్ దిస్ ఓన్లీ, అండ్ దీనికి ఎలక్షన్ కన్నా ముందు ఇలా మేము ఊర్లు తిరిగేటప్పుడు ఎప్పుడూ లేనటువంటి రెస్పాన్స్. అంటే మీరు కొన్ని వీడియోస్ ఎన్ని ముందు జరిగినట్టు చూస్తే, మేము ఒక బండి 2 బండ్లతో బయలుదేరితే తెలియకుండానే ఒక 20-30 బండ్లు అయిపోవడము, 100 మంది జనాలు చుట్టుపక్కల నుంచి రావడం, ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది. ఎప్పుడూ లేనటువంటి అట్మాస్ఫియర్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆ సిచ్యువేషన్ నుంచి అంటే ఇప్పుడు వేవ్ వచ్చిందని మీరు అనొచ్చు. బిఫోర్ ఎలక్షన్ 6 months ముందు నుంచి ఇలా జరుగుతూ ఉంది. మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత వేవ్ కనిపించింది, అంతకుముందు కనిపించలేదు కదా, మాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ సిచ్యువేషన్లో నుంచి ఆయన డ్రాప్ చేసి మమ్మల్ని తీసుకోవడం చాలా మంది కొంచెం బాధగా కల్పించింది. బట్ ఆయన ఎంకరేజ్మెంట్ ఎవరైతే ఏముంది పదా ముందుకు వాడిని అని చెప్పి ఆయన తోసుకుంటూ రావడమే పీపుల్ అగైన్ రికవర్ అయిపోయి ఎలక్షన్ చేయడం జరిగింది. మీ పేరు చివరి నిమిషంలో వచ్చింది. పార్టీ నిర్ణయం అది. అంటే జిల్లాలో యువత కావాలి ఒకరన్నా అని చెప్పేసి మిగతా చోట అరేంజ్ చేయలేక పరిస్థితుల్లో ఒక యువత కంపల్సరీ నాకు కావాలి పార్టీలో. లోకేష్ గారు యువకుడు కాబట్టి మొత్తం లోకేష్ గారు అని కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు బ్యాలెన్స్ చేయాలని చూశారు. లోకేష్ గారు సపోర్టు ఉంది డెఫినెట్గా, అది కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు గారు బ్యాలెన్స్ చేయాలి, డిస్టిక్ని యువత కూడా ఉండాలి కంపల్సరీ అని చెప్పిన దగ్గర వేరే దగ్గర అకామిడేట్ కాలని వివిధ పరిస్థితుల వల్ల అక్కడ బీజేపీ పోయింది. మిగతా చోట్ల ఎవరికి ఛాన్స్ లేకుండా పోవడం చేత ఇక్కడైతే మీ కుటుంబంలోనే కదా మీకు ఎవరైతే ఏముంది అన్న ఒక ఆలోచనతో వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాన్ని గౌరవించాల్సి వచ్చింది. కొన్ని డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసాం, లేదు
యూ హ్యావ్ టు గో అహెడ్ అని చెప్పారు. మాటను కాదని లేక ముందుకెళ్ళాం, సక్సెస్ అయితే సాధించాం. అసలు ఏంటి అసలు నాన్నగారికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వాలని మొదట అనుకుంది, కానీ ఇక్కడున్న ఓ నాయకుడు పూర్తి స్థాయిలో నాన్నగారికి టికెట్ రానికుండా అడ్డుకున్నారు అన్న ప్రచారం అయితే అప్పుడు జరిగిండొచ్చు, అదైతే నేను అనుకోవట్లేదు. కేవలం మిగతావే అది ఏమన్నా ఉన్న సరిపోని వాళ్ళు ఉండొచ్చు, ఎక్కడ చేసి ఉండొచ్చు, అది వాళ్ళ ఆలోచన అయిండొచ్చు. కానీ నేను నమ్మేది ఏంటంటే పార్టీ ఒక సిద్ధాంతం అనుకునింది, ఈ విధంగా పోవాలనుకుంది. ఇక్కడే కాదు స్టేట్ మొత్తం కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళింది. దాంట్లో చేంజెస్ చేయాలనుకున్నారు, చేశారు. బట్ నాన్నగారికి ఇనఫ్ గౌరవం ఇస్తాము, ఎటువంటి మీ నాన్నగారు ఇంత సీనియారిటీ పోకుండా ఆయనకు తగ్గ గౌరవం మీకు కల్పిస్తాము, ఎటువంటి మీకు చిన్నతనం చేయము అని చెప్పి మా నాయకుడు మాట ఇచ్చారు. దాని మీద ముందుకు పోయాం. మాట ఇచ్చారు, ఓకే. నాన్నగారికి టికెట్ అంటే నాన్నగారు సీనియర్ కాబట్టి గెలిస్తే మంత్రివర్గంలో మంత్రి రేసులో నాన్నగారు ఉంటారు, తమ కుటుంబానికి క్యాబినెట్లో బర్త్ ఖరారయ్యే అవకాశాలు చాలా తక్కువ అంటే ఉద్దేశంతోనే వారు తీవ్రంగా ప్రయత్నించారు. చివరి నిమిషంలో మీ పేరు తెరపైకి వచ్చింది. మీరు ఎలాగా జూనియరే కాబట్టి పెద్ద పోటీ ఉండదని భావించిన తర్వాతనే మీకు టికెట్ వచ్చిందంటారు, అవునా? ఆ క్యాలిక్యులేషన్స్ ఎన్నున్నా మా సార్ అయితే దానికి బోల్తో పడడానికి నేను అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ ఈక్వేషన్స్ ఎవరిని చెప్పినా కూడా ఆయన ఈక్వేషన్స్ అనుకుంటే లాస్ట్ మూమెంట్ కూడా ఉన్నింది. కేవలం బ్యాలెన్స్ చేయాలని చెప్పి తర్వాత కూడా డిస్కషన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కంపల్సరీ మేము బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితిలో ఇది వచ్చేసింది. ఇక్కడ వేరే ఛాయిస్ లేదు. ఇక్కడ మీ కుటుంబంలోనే కదా అని మేము ఆ ఛాన్స్ తీసుకున్నాం, వేరే చోట ఆ ఛాన్స్ లేదు కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఈసారి క్రూషియల్ ఎలక్షన్ ఇది. వేరే చోట నేను ఏ ఛాన్స్ ఇచ్చినా మనం టికెట్ల మీద ఓడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఎవరైనా గెలుస్తారు కాబట్టి మా సర్వేల ప్రకారం మీరు ఎవరైనా ఇద్దరిలో ఎవరైనా గెలుస్తారు అని ఒక దృష్టితో మేము మార్చాల్సి వచ్చింది. అసలుకి ఎవరైనా చివరి నిమిషంలో వచ్చారు. పుత్తా ఫ్యామిలీ అంటే ఒకటి ఏదైతే ఒక ప్రాపగాండ ఉంది, కొడతారు అబ్బా వీళ్ళు ఫ్యాక్షన్ ఉంది, వల్లూరు మండలం అంత పెద్ద ఫ్యాక్షన్, వీళ్ళు కొడతారు తిడతారు వీళ్ళతో కష్టము అనే భావన కూడా ఉండిందనమాట. అంటే ఆ భావనంతా కూడా అలా తొలగించి విజయ్ తీరాన్ని ఎలా నడిచారు? అసలుకి కొడతారు తిడతారు అనేది ఎప్పుడో చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడు మేము 2004 ఎలక్షన్కి వచ్చినప్పుడు, రాజకీయాలు కొత్తగా వచ్చినప్పుడు, అప్పుడు అబద్ధాలని నిజాలుగా చేసే దిట్టలు కొద్దిమంది ఉన్నారు. అప్పుడు వీరశివారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అది ప్రాపగాండా చేశారు. అది అట్లా కంటిన్యూ అయింది. కానీ తర్వాత జనాలు ఎప్పుడు కంటిన్యూస్గా ఉండడము. నాన్న 20 years జర్నీలో ఎవరిని కొట్టాము, కొడతారు తిడతారు అన్నారు కదా, ఎవరిని కొట్టాము ఎవరిని తిట్టాము లాంటివి మా జోలికి వస్తే గమ్మునుండమనేది అనేది తెలుసు. ఓకే, మా కార్యకర్తల జోలికి వస్తే గమ్మునుండము. ఒక చెప్ప మీద కొడితే రెండో చెప్ప చూపించారు, పొరపాటును కూడా చూపించాం. రియాక్షన్ ఇమ్మీడియట్ గానే ఉంటది. మేమైతే కొట్టాము ఫస్ట్. ఏదైనా మన వాళ్ళ మీద కానీ మా మీద కానీ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ నమ్మకం ఉంది కాబట్టి 2004లో ఏ క్యాడర్ ఉందో 20 ఏళ్ళు ఒకసారి కూడా గెలిచకపోయినా అదే క్యాడర్ ఇంతవరకు క్యారీ ఫార్వర్డ్. క్యాడర్ మీద మీరు మాట్లాడుతున్నారు కానీ చెప్తున్నా, అంటే కార్యకర్తల మీద చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు, చాలా గుడ్ విల్ కూడా ఉంటుంది మీకు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీ కార్యకర్తని కిడ్నాప్ చేస్తే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు, అతన్ని కొట్టుకుంటూ వచ్చారనేది కూడా. అంటే మా వాడిని తీసుకెళ్ళాడు అని చెప్తే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు నేనే వెళ్ళాను ఊళ్ళకి, తీసుకొని వచ్చిన తర్వాత కొట్టుకుంటూ రావాల్సింది. ఇంకా దాని మీద అవుట్రేజెస్ అయిన పబ్లిక్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, మన ఫాలోవర్స్ అందరూ కూడా వాళ్ళు గలాట పడ్డారు. కానీ నేను పోయి పిలుచుకొని వచ్చాను మన వాడిని. ఎలా ధైర్యం ఎలా వచ్చింది ప్రత్యర్థి ఇంటికి పోవాలంటే? నాన్నగారు అంటే ఒక మాస్ లీడరు, ఆయన అన్ని చూశారు, ఆయనకు కొంత ధైర్యం ఉంటుంది. మీరు ఉన్నత విద్యాధికుడు, మీరు లండన్లో కూడా చదువుకొని వచ్చారు మీరు, అంటే ఆ ధైర్యము ఎలా వచ్చింది? కొంత ధైర్యం దేనికి సార్? ధైర్యం దానికి ఏముంది? నా మనిషి ప్రత్యర్థి ఇంటికి వెళ్ళి, నా మనిషి పార్టీ అధికారంలో ఉంది, మీ ప్రత్యర్థి ఇంటికి వెళ్ళి తీసుకురావడం అనేది కొంత గట్స్ ఉండాలి కదా. చదువుకున్నాడు అయితే మనం నమ్ముకున్నాడు వదిలిపెట్టాలా? లేవుండదు. మాది అదే బ్లడ్డే. బయట చదువుకున్నాం, విఘ్నత ఉంది, కాషాయం ధరించాడు అనుకున్నారా? డైలాగులు అయితే మనం వదలాల్సిన అవసరం లేదు. కానీ అదర్వైజ్ ఎవరికైనా ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలాంటి జనాలు జరిగినా మేము ముందే ఉంటాం, వెనకలైతే ఉంటాం. ఇప్పుడు వెనకపోయే ప్రసక్తి లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మైనార్టీ ఓట్లు కమలాపురంలో ఎక్కువ ఉన్నాయి. ఆ సందర్భంలో బీజేపీతో పొత్తుల్లో ఉందో భాగంగానే గెలసాని మీ నాన్నగారు ఓడిపోయారంటారనమాట. అదే తిరిగి ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఎన్డీఏ కూటమి. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కమలాపురం నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మరి అప్పుడు మైనస్ అయింది, ఇప్పుడు ప్లస్ ఎలా అయింది? ఆ మైనార్టీ ఓట్లు మీకు ఎలా అనుకూలించాయంటారు? అంటే 14 నుంచి అయిపోయిన తర్వాత 14 నుంచి 19 మధ్యలో ఎప్పుడైతే పొత్తులో ఉన్నామో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా మేము మద్దతు ఇస్తూ వచ్చాం. వాళ్ళ కోసం హజ్ హౌస్ తీసుకొచ్చి ఇక్కడ కట్టించాం, ఎక్కడ లేని కమలాపురంలో కట్టించాం. స్టేట్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళ కోసం మేము తపన పడి పని చేసాం. వాళ్ళకి ఇంత కూడా ఇబ్బంది కలగకుండా పని చేసాం. అప్పుడు కాన్ఫిడెన్స్ కలిగించాం. ఆ కాన్ఫిడెన్స్ క్యారీ అయింది. ఎప్పుడైనా మనం చేసే వర్క్ మనకి ఇంకో రోజైనా చూపిస్తుంది. ముందు ఆ రోజు మనల్ని నమ్మలేదు, పని చేసే బీజేపీతో పాటు పోయింది. బట్ పోయినా కూడా మనల్ని పట్టించుకున్నాడు, మనల్ని
ఇబ్బంది లేకుండా పనులు చేసి పెట్టాడు కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు మనకు క్యారీ అవుతారు. ఒక ఆరోపణ అయితే ఉంది, మీరు అధికారంలోకి వచ్చి రాగానే అంటే అభివృద్ధి నిన్న జిల్లా పరిషత్ మీటింగ్లో మీరు నేషనల్ హైవే పైన కమలాపురం ఫ్లైఓవర్ గురించి ప్రశ్నించారు. చాలా సంతోషించదగ్గ విషయం మీద పాపాగ్ని నది నుంచి మనకు బ్రిడ్జ్ అడిగారు, ఓవర్ బ్రిడ్జ్ అడిగారు. మీరు చాలా సంతోషం. అభివృద్ధి మాటున మీరు కొన్ని స్కూళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. వచ్చి రాగానే ఒక 3 స్కూళ్ళను క్లోజ్ చేయించారు. ఒకటే స్కూల్ అండి, ఒకటే స్కూలా? ఒకటే స్కూల్ క్లోజ్ చేయించడం మేమేం చేయించలేదు. ఏ పర్మిషన్ లేకుండా, పంచాయతీ పర్మిషన్ లేదు, స్కూల్ పర్మిషన్ లేదు, ఏది లేకుండా అడ్మిషన్స్ ఓపెన్ చేసి పెడుతున్నారు. కనీసం బిల్డింగ్ పర్మిషన్ లేదు. పంచాయతీలో వచ్చి అడిగితే ఏమవుతుంది? స్కూల్స్కి ఏది అప్లై చేసుకుంది లేదు. స్కూల్ బేసిక్ అప్లికేషన్ పెట్టుకున్నాడు, ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్స్ తీసేసుకున్నారు. ఒకటే ఒక స్కూల్. డిఓ గారికి ఎంఈఓ గారికి చెప్పేసి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత అతడు మళ్ళీ మా దగ్గరికి రావడం జరిగింది. మీరు పర్మిషన్లు తెచ్చుకొని నేను స్కూల్ ఓపెన్ చేసుకొని చెప్పాను. వితౌట్ పర్మిషన్స్ ఏమి చేయొద్దని చెప్పాను. ఉక్కుపాదం ఏమి మోపడానికి లేదు. ఒక ఎగ్జాంపుల్గా ఏంటంటే మధ్యలో తీసుకుపోయిన తర్వాత ఇక్కడ మాకు పర్మిషన్స్లో ఇంకో స్కూల్ మీద పెట్టి ఎగ్జామ్స్ రాపిస్తాం, ఇంకో స్కూల్ మీద, ఇట్లాంటివి జరిగి ఉన్నాయి ముందు. అవన్నీ ఉండకుండా ఉండడానికి మా నోటీస్కి వచ్చింది ఒక స్కూల్ గురించి. ప్రతి స్కూల్ ముందు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పినాం. మిగతా స్కూల్ అన్నిటి కూడా పర్మిషన్స్ ఉన్నాయి, బేసిక్ పర్మిషన్స్ ఉన్నాయి, దీనికి లేదు అని చెప్పిన దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఉక్కుపాదం అనేది అయితే కాదు. అంటే బయట మరో ఆరోపణ అనిపిస్తుంది, ఎవరు అధికారంలో ఉన్నా వారికి ఆ స్కూల్ నుంచి కొంత ఫండింగ్ వస్తుంది, ఆ పార్టీ ఫండ్ అనేది కొంత ఇస్తుంటారు, అందులో భాగంగానే దాన్ని ఆశించే క్లోజ్ చేయించారనే ఆరోపణ బయట వినిపిస్తుంది. పొరపాటున కూడా అంత చిల్లర విషయాలకు మేము పోము. ఇప్పుడు కాదు, ఇప్పుడైనా చూసుకోండి. దీస్ ఆర్ చీప్. మేము ఎక్కడే కానీ అలాంటి ఇప్పుడు కూడా చేయం. మాకు కరప్షన్ లేదనే పేరు చాలా ఉంది. మీకు తెలుసో లేదో మళ్ళీ ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. అసలు చిల్లర లేదు అనడానికి మీరు ఇంతవరకు అధికారంలో లేరు. అధికారం ఎమ్మెల్యే కాకపోవచ్చు, 14 నుంచి 19 అధికారంలోనే ఉన్నాం. వీరశివారెడ్డి గారు కూడా ఉన్నారు, సమాంతరంగా వీరశివారెడ్డి గారు కూడా టీడీపీలో ఉన్నారు కొంతకాలం. నాన్నగారు ఉన్నారు, ఆయన ఉన్నారు, ఆయన అంత హవా ఉంది, ఆయన ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఏకఛత్రాధిపత్యంగా ఎప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారు. ఉత్తా ఫ్యామిలీ అనేది ఇప్పుడు డైరెక్ట్గా ఉన్నారు. ఏకఛత్రాధిపత్యంగా అంటున్నారు కదా. 14 to 19 కూడా వీరశివారెడ్డి గారు ఉన్నా ఆయన ఏం లేదు. మొత్తం ఇన్ఛార్జ్ మనమే, చూసుకుంది మనమే, అన్ని మన మెయింటెనెన్స్లోనే పోయింది. ఎవరెవరు పక్కన ఏం లేరు. ఆయన ఉన్న డీసీసీ బ్యాంక్ ఇచ్చారు కాబట్టి ఆయనకి ఏం చేయలేదు. కానీ అండ్ మోర్ ఓవర్ మేము రూలింగ్లోనే ఉండాలి, ఇట్లా ఏమైనా దబాయించాలా, డబ్బులు తీసుకోవాలంటే రూలింగ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఆల్ ఫాల్స్ అలిగేషన్స్. చెప్తున్నా కదా, అంత చిల్లర పనులు ఎప్పుడూ చెయ్యము. ఇప్పుడు కాదు కదా, చేయలేదు, చెయ్యం కూడా. ఎలక్షన్స్ ముందు వీరశివారెడ్డి గారు పార్టీ కండువా మార్చేశారు కదా, అప్పుడు ఏమనిపించింది మీకు? మాకేం కొత్త అనిపించలేదు. మీకు బయట ఆయన వచ్చేటప్పుడు అలాగే అనిపించింది, పోయేటప్పుడు అలాగే అనిపించింది. మాకేం కొత్త కాదు, అది ఆయనకు అలవాటు. అది ఒక సీనియర్ నాయకుడు వెళ్ళిపోతున్నాడు, కొంత ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది ఏమన్నా కంగారు ఆందోళన ఏం కలగలేదా? వీఆర్ మోర్ ఓవర్ హ్యాపీ. నాకు పక్కన శత్రువు లేకుండా డైరెక్ట్గా అటుపక్క ఉంటే నాకు పారడానికి ఈజీగా ఉంటుంది. పక్కన శత్రువు పెట్టుకొని 2014లో ముస్లిం ఓట్లు నాకు ఎంత మైనస్, వీరశివారెడ్డి గారితో కలిసి ఎలక్షన్ చేయడం కూడా అంతే మైనస్. ఆ రోజు ఓడిపోయాను నేను అంటే పూర్తిగా కారణం నేను ఒక్కడనే కాదు, మీరు ముస్లిమ్స్ ఈ పోతాయని పక్కనే పెట్టండి. ఆ రోజు దగ్గరుండి ఆయన మనకు రక్షణ చేయలేదు. ఆయన సొంత ఊర్లో అన్ని రోజులు వన్ సైడ్ స్టాంపింగ్ జరిగిన బూత్లో జరగాల్సిన మనం కార్యకర్తలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసిన తర్వాత కూడా 400 చిల్లర ఓట్లు మైనస్ తెచ్చాడు ఆయన సొంత ఊర్లో. ఎంతవరకు కరెక్ట్ చేసాడు అనుకున్నారు? ఆయన వర్గంలో వచ్చిన వాళ్ళకు కొన్ని ఊర్లు అప్పచెప్తాం కదా, సీనియారిటీ ప్రకారంగా ఆయన గుంపులు కొద్దివని చెప్పి ఆయన వర్గానికి అప్పగించిన ఊర్లన్నీ కూడా మైనస్ వచ్చాయి. మోర్ ఓవర్ ఆ లీడర్స్ అందరూ తర్వాత ఇన్ డ్యూ కోర్స్ మన దగ్గరికి పర్మనెంట్గా ఆయన డల్ అయిపోయాడు, ఆయన లేదు అని చెప్పి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రోజు మేము మోసం చేశాము అని వాళ్ళు నోడితేనే చెప్పారు. ఈరోజు మనం నరసింహాడి గెలిస్తే మన రాజకీయ జీవితం అయిపోతుంది, మనం పక్కకి వెళ్ళిపోవాలి. ఆ పక్క రవీంద్రనాథ్ రెడ్డి ఉంటాడు, ఈ పక్క ఈడు ఉంటాడు, ఈయనకు గెలిచకూడదు అన్న ఒక మాట ఆయన నోటి నుంచి ఆ రోజు వచ్చింది. ఆ కారణం మేము మెల్లగా తెలుసుకున్నాం, వెంటనే తెలుసుకోలేదు. ఈ లీడర్లు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు మేము మోసపోయాం, మేము దెబ్బతిన్నాం, మిమ్మల్ని దెబ్బపరిచాం, అందరం పోయామని వాళ్ళు చెప్తే తెలిసింది. మేము అప్పుడు నమ్మడం మానేసి 2019 ఎలక్షన్ కూడా మన పార్టీలో ఉన్నాడు అనుకున్నాడు. మాతో పాటు ప్రచారం, నాన్నతో పాటు క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నాడు. వాళ్ళ కొడుకు అక్కడ వైసీపీ వాళ్ళతో కలిసి ఊళ్ళో తిరిగాడు. ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ రోజు మా ఎక్స్ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న మేయర్ గారు, ఎంపీ గారు అందరూ నెక్స్ట్ రోజు ఎలక్షన్ మరుసటి రోజు ఆయన ఇంటికి పోయి మాకు చేసినందుకు థ్యాంక్స్ అన్నారు. ఎలక్షన్ రోజు కూడా మోసం చేస్తాం దగ్గరుండి. ఇంకా ఆయన నమ్మాలని మళ్ళా నమ్మాలంటే అది నమ్మకుండా ఉండడమే బెటర్. మన పార్టీలోకి వచ్చినా ప్రొద్దుటూరు కోసం అని చెప్పారు ఫస్ట్. నేను దాని తర్వాత కూడా ఏం ఆహ్వానించలేదు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. మేము అదే పార్టీకి చెప్పాం, పోతాడని మాకు తెలుసు కదా, మీరు ఎందుకు పిలుచుకొచ్చారని చెప్పి. సారీ పొరపాటు చేశారు దాంట్లో ఆ విషయంలో అని చెప్పేసి ఒక డిస్కషన్ కూడా జరిగింది. సో వీఆర్ క్లియర్. వాళ్ళు ఎంత దూరం ఉంటే మనకు ఓట్లు పెరుగుతాయి. ఓకే, మీరు ప్రతి విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు, క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు.
ఉన్నత విద్యార్థులు కావచ్చు, నియోజకవర్గానికి కొంచెం మంచి జరుగుతుందని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే అప్పుడే ఈ స్కూల్ విషయంలో ఒక ఆరోపణ వచ్చింది. ఇసుక ఉచిత ఇసుక అని ప్రభుత్వం ప్రకటించిన కింద ఒక సీనియర్ చేసే లోడింగ్ అన్లోడింగ్ రవాణా ఛార్జీలు అదనపు అనేది పెట్టింది. అది లేండి చిన్న ట్యాగ్ లైన్ ఒకటి పెట్టింది. ఉన్నప్పటికీ కూడా అప్పుడే పుత్తా కుటుంబం వల్లూరు మండలం నుంచి ఇసుక లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసింది అన్న ఆరోపణ కూడా అప్పుడే బయటకు వచ్చేసింది. ఒల్లూరు మండలంలో ఇప్పుడు అసలు ఇసుకే పెట్టలేదు. ఇంకా మీరు అన్న ఏదో వచ్చిండదు. కమలాపురం మండలం పెళ్లిమరి మండలంలోనే స్టార్ట్ చేసింది. ఒల్లూరులో డంప్స్ ఏమి లేవు. లిఫ్ట్ చేయాలని అనుకుంటే అదే చెప్తున్నాను కదా, దానికి ఆరోపణ లాగా డైరెక్ట్గానే ఎత్తిండేది. అది వద్దు ఆపండి అని చెప్పేసి పోరాడుతున్నారు. ఇట్లా ఆరోపణలు వస్తాయని చెప్పి స్ట్రిక్ట్గా ఉండండి ఈ విషయాల్లో. ఎవరే కానీ కార్యకర్తలు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయకండి. కొద్దిమంది స్టార్టింగ్లో ఇల్లీగల్గా ట్రాక్టర్లో పెట్టి చేయడం జరిగింది. దాన్ని కూడా స్టాప్ చేయించాం మేము. పోలీసులకు చెప్పి వద్దు, బ్యాడ్ నేమ్ టు గవర్నమెంట్, ఫ్రీ ఇసుక ఇస్తున్నప్పుడు వీళ్ళందరూ ఎత్తుకొని చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆపిచ్చాం. ప్రమాణం చేయగలరా ఈ 5 ఏళ్ల పాటు ఇసుక అక్రమ రవాణా నా నియోజకవర్గంలో జరగకుండా చూస్తాను, ఫ్రీ ఇసుక లబ్ధిదారులకు మాత్రమే వెళ్ళేలా చూస్తాము, అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలకుండా చూస్తానని ప్రమాణం చేయగలరా? తప్పకుండా ప్రమాణం చేస్తాం. దాంట్లో డౌట్ ఏముంది? గవర్నమెంట్ పాలసీని ఏదైనా మేము సపోర్ట్ చేస్తాం. 100% దేని మీద ప్రమాణం చేయమన్నా చేస్తాం. మీ దగ్గర భగవద్గీతను ఏదైనా ఉందా? ఏడుకొండల స్వామి విగ్రహం చెప్పండి. ప్రమాణం చేసి చెప్తున్నాను, అక్రమ ఇసుకోవడానికి నేను సపోర్ట్ చేయను. చివరి నిమిషంలో చైతన్య రెడ్డి గారు తెర మీదకి వచ్చిన మీ విజయానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఎలా సహకరించారంటారు? చాలా బాగా సపోర్ట్ చేశారంటే ఈసారి. అంటే నేను తిరిగిన దానికన్నా చెప్పాలంటే కంప్లీట్గా మధ్యలో కొన్ని రోజులు మా మీద మీరు చెప్పారు కదా, జరిగినప్పుడు 307 కేసు పడి కొంచెం కొందరు పక్కన ఉన్నప్పుడు కానీ, అండ్ డ్యూరింగ్ ఎలక్షన్ కోర్స్ కానీ, ఈ ట్రాన్సిషన్లో నాకేమైంది, సడన్గా పేరు మార్చేసరికి డిప్రెషన్లో ఉన్న క్యాడర్ని అందరి చోట్ల కలవడం జరుగుతూ ఉన్నది, తిరగడం జరుగుతూ ఉన్నది. ఈ టైంలో వాళ్ళు అన్ని బాధ్యతలు తీసుకొని, మా బావగారు కానీ, మా మామ పిల్లలు కానీ, మా కజిన్స్, ఇంకోటి సాయి నరసింహారెడ్డిని మా చిన్న బాబాయ్ కొడుకున్నాడు. ఫస్ట్ టైం వాడు కూడా పైకి ముందు చదువుకుంటా ఉన్నాడు, బిజినెస్లో వాడు ఫస్ట్ టైం వచ్చి చేయడం. వీళ్ళంతా చాలా యాక్టివ్గా బాధ్యతలు తీసుకొని, మనం చెప్పకపోయినా కూడా అందరూ బాధ్యతగా పనిచేశారు. చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేశారు. బంధువులు అయితేనే, ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే ఎక్స్ట్రాగానే చేశారు ఈసారి. అంటే అదే చెప్పారు కదా, మీరు గవర్నమెంట్ ఉండి ఏం చేశారని చెప్పారు కదా. మా వాడిని మేము విడిపించుకొని వస్తే మేము మర్డర్ అటెంప్ట్ చేసామని మా మీద కేసు పెట్టి ఫాల్స్ అలిగేషన్స్ అది కదా, ఫాల్స్ కేసులు పెట్టారు. మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అవి కేసులు అట్లే లేదు, కేసు పెట్టారు కదా, అయిపోయింది, కోర్టులో చూసుకోవాల్సింది. ఓకే, కోర్టులో కూడా ఏముంది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కేసులు ఏమి నిలబడవు కదా. అట్లనా? అంతే కదా. కొంచెం బాగున్నారు సార్, మా టిప్స్ ఇవ్వండి సార్. ఎవరు అధికారంలో థింగ్స్ ఏ లేదు, కేసు అయితే దానికి ఏమీ లేదు, ప్రూఫ్ లేదు. పెట్టారు, చేశారు. తర్వాత కూడా పోలీసులు కూడా తర్వాత రిపెంట్ అయ్యి చెప్పారనమాట, మేము వద్దన్నాం, పోరాడాం, లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ప్రెజర్స్ తట్టుకోలేక పెట్టాల్సి వచ్చిందని చెప్పి చెప్పున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి నో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నేషనల్ హైవే మీద మీరు ఫ్లైఓవర్ అడిగారు కదా, అది బాగానే ఉంది. మొదటి మీటింగ్లోనే చాలా గట్టిగా వాదించారు, అది కావాలని మీరు నడుము బిగించారు. దాంతోపాటు గతంలో ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఒక కమలాపురం రైల్వే బ్రిడ్జి కూడా ప్రపోజల్ పెట్టి ఉన్నారు గతంలో. ఆయన అంటే 2019 ఎన్నికల్లో, తర్వాత 2024 ఎన్నికలకు నేను వస్తానంటే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి వస్తాను అనేది ఆయన హామీ కూడా ఇచ్చిన, అది చేయలేకపోయారు ఆయన. ఫన్ పార్ట్ ఏంటంటే, నేను కూడా కొంచెం అది 2016-17 చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాట ఇచ్చి మేము అది లైవ్లీ బడ్జెట్లో పెట్టి తీసుకొచ్చి ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ తీసుకొచ్చేసరికి 19 ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. తెచ్చాము, మేమే అప్రూవల్ తెచ్చాము, శాంక్షన్ చేసి తెచ్చి పెడితే 5 ఏళ్లలో దాన్ని టెండర్ పిలిచి పని స్టార్ట్ చేయించలేకపోవడం అతని యొక్క ప్రతిభకు నిదర్శనం అన్నమాట. ప్రతిభకి నిదర్శనమా? తప్పకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనమామ గారు, సీఎంకి మామ, రాజు అనుకుంటే దెబ్బలు కొదవా, ఏం కాదు. అటువంటిది ఇది వెయ్యకుంటే నేను ఓటు అడగనని చెప్పిన పరిస్థితి, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయించలేకపోయాడు అని అంటే, ఇంప్లిమెంట్ వచ్చేవాళ్ళు అప్ ఫ్రంట్ పేమెంట్స్కి ఓడు ముందుకు రావట్లేదు అంతే. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కదా, సెంట్రల్ గవర్నమెంట్స్ కంటే వచ్చేవాళ్ళేమో దానికి కూడా. అప్ ఫ్రంట్ అనేసరికి ఎవరు భయపడి రాకుండా పోయారు. మేము కూడా ఖచ్చితంగా దాన్ని ఫాలో అప్ చేస్తున్నాం, ఇప్పుడు చేయడం జరిగింది. బేసిక్ డిస్కషన్ జరిగితే ఇంకో కొంచెం టైం ఇవ్వండి, బడ్జెట్ విషయం చూసుకొని చెప్తామని చెప్పి మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా చెప్పారు. ల్యాండ్ అక్విజిషన్ ఫండ్స్ కొంచెం పెండింగ్ ఉంది, అవి త్రూ అయితే తప్పకుండా మేమే, అప్పుడు శాంక్షన్ చేయించింది మేమే, దాన్ని కంప్లీట్ చేయించింది కూడా మీరేనా?
ఖచ్చితంగా 5 ఏళ్ళలో పూర్తి చేస్తారు. ఇదేంలు కాదు సార్, నేను అంత టైం పెట్టుకోవట్లేదు. అంత టైం లేదా? అంత టైం పెట్టుకోవట్లేదు. సమయం లేదు మిత్రమా. కొంచెం డబ్బు, కొంచెం ల్యాండ్ అక్విజిషన్కి ఫైనాన్స్ కొంచెం క్లియరెన్స్ ఇచ్చేస్తే ఇది కూడా సెంట్రల్ ఫండ్స్, వేరే ఫండ్స్, గడశక్తి రైల్వే ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి. సో దాంతో కోఆర్డినేట్ చేసేసి కన్స్ట్రక్షన్కి ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టేట్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకుని తొందరగా క్లోజ్ చేస్తాం. ఇంకోటి ప్రధానమైన అంశం ఉంది మీ నియోజకవర్గంలో, సర్వరాయ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. దానికి సంబంధించి పంట కాలువలు ఏర్పాటు చేస్తారు. ఇంతవరకు అది నోచుకోలేదు. ఉన్న నీరు 1 TMC నీటిని కూడా కొన్ని చేపల చెరువులకి, కొంత భారతీయ సిమెంట్స్కి వెళ్ళిపోతుంది కదా, దాన్ని ఎలా అరికడతారు మీరు అసలు? ఇది సర్వరాయ సాగర్ సపోజ్ టు బి కంప్లీటెడ్ ఇన్ 2009-10 రాజశేఖర రెడ్డి గారి టైంలో అయిపోవాలి. కానీ దాని దరిద్రం ఏమైందంటే మా కమలాపురం ప్రజల దరిద్రము, దానికి మా ఎక్స్ఎమ్మెల్యే గారే కాంట్రాక్టర్, బినామీ పేరు మీద కాంట్రాక్టర్ ఆయన. 4 ఏళ్ళు అయిపోవాల్సిన ప్రాజెక్టు 14 ఏళ్ళ పైన తీసాం. అవి కూడా చాలా దారుణమైన కండిషన్. లాస్ట్ టైం మేము ఐడెంటిఫై చేసి మనుషులు దిగిపోయేంత నెరలు చీలున్నా కూడా, మనుషులు కింది తిరిగిపోయేంత నెరలు లేకుండా పూర్తి చేయకుండా ఓపెన్ చేయడానికి వస్తే కూడా అడ్డుపడ్డాం. మేము అడ్డుపడుతుంటే నీళ్ళు ఇవ్వడానికి నరసింహారెడ్డి కమిషన్ల కోసం అడ్డుపడుతున్నాడని మా మీద అపనిందలు చెప్పి పెట్టాడు. చేశాడు, ఓపెన్ చేశాడు, దానికి నీళ్లు పెట్టాడు. దాంట్లో లాభం ఏంటి? 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగాడా? ఆ రోజు మనం అడ్డుపడింది ఎందుకంటే ఫీల్డ్ ఛానల్స్ తవ్వకుండా, ఈ రివిట్మెంట్స్ పనులు పూర్తి చేయకుండా నువ్వు నీళ్ళు పెడితే ఏం లాభం? నువ్వు పబ్లిసిటీ కోసం, ఫోటో కోసం పెడుతున్నావు. ఏమైనా తెగిపోతే ప్రాబ్లం ఎక్కడ? కరెక్ట్, ఊర్లు లేచిపోతాయి, కట్టాలు తెగిపోతే కష్టం. ఇక్కడ నీళ్ళు తెచ్చి పెడితే లాభం ఏంటి? గ్రౌండ్ వాటర్ పెరుగుతాడు 2-3 విలేజెసే కానీ మ్యాక్సిమం. ఫీల్డ్ ఛానల్స్ తీసిన తర్వాత మొదలు పెట్టండి, నీళ్ళు నింపండి అని అడిగాము. బట్ వాళ్ళు ఏదో పోయారో, స్వింగ్లో పోయింది. కానీ ఇప్పుడు ఏ రోజైతే వాళ్ళ మాటలు నమ్మి ఆ ఊరోళ్ళు, ఆ ఇందుకూరు గ్రామ ప్రజలు ఆయనకు ఆ రోజు ఓటేసారు, వీళ్ళు చెప్పింది నిజమే, మనకు నీళ్ళు వస్తుంటే ఏదైనా ఆపుతున్నాడని అనుకున్నారు, వాళ్ళే బాధపడుతూ ప్రతిరోజు వస్తారు. ఆ నెరల్లో నుంచి నీళ్లు రావడము, ఊటలు రావడము, పనికి రాకుండా వీళ్ళు పంటలు పండించుకోలేకపోవడము, అని మిగిలిన నీళ్లు ఏమన్నా కొంచెం డైవర్ట్ చేసుకోవాలంటే ఆయన చేపల చెరువులకి, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి మాత్రమే నీళ్ళు. దానికి జీవో ఉందంట కదా, వాళ్ళు జీవో ప్రకారం, గవర్నమెంట్ జీవో ప్రకారమే డబ్బులు చెల్లించి దానికి కపం చెల్లించే నీళ్లు అవన్నీ కూడా తీస్తున్నాం సార్. మీరు టైంలో అంటే నెక్స్ట్ టైం మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఏ జీవో ప్రకారం ఎంత నీళ్ళు తీసుకున్నారు, దేని ప్రకారం ఎట్లా డైవర్ట్ చేశారు, మొత్తం డీటెయిల్స్ అడిగాము ఇరిగేషన్ వాళ్ళని. రేపు మీటింగ్ ఉంది, వెతికే పరిధిని కరెక్షన్ చేసి ఎనీథింగ్ గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే వాళ్ళకి కట్టించి పని చేయించడం జరుగుతుంది. దేనికి కూడా మేము డెవలప్మెంట్కి కాదు కాబట్టి భారతీయ వాళ్ళు కూడా ఇరెగ్యులర్గా వాడుకుంటున్నారు. రెగ్యులర్గా చేయించేసి దాని ప్రకారం వాళ్ళకి డబ్బులు మనం ఇరిగేషన్ చేపిస్తే మనకు అవుతుంది. పంట కాలువలు తవ్వించాలి. ఆ పంట కాలువలు తవ్వించే దాని మీద మేము కూడా రేపు మీటింగ్ పెట్టున్నాం. ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా ఆ 2 మండలాలకి, వీరపనాయనపల్లె, కమలాపురం మండలాలకి దగ్గర నుంచి పంట కాలువల ద్వారా నీళ్ళు ఇప్పించాలి. అది మా ప్రధాన ఎజెండా. దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అది అంటున్నారు. మరి ఇవన్నీ జరుగుతాయంటారా? ఏదంటే అప్పుడైతే ప్రస్తుతానికి బాగాలేదు, దాన్ని గాడిన పెట్టాలి, టైం తీసుకుంటుంది. ఈరోజు 5 నెలలకు 6 నెలలకి అయిపోతుంది నేను చెప్పట్లేదు. కాకపోతే ఒక ఎజెండాకు పోకపోతే, ఒక టార్గెట్ పెట్టుకొని పని చేయకపోతే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. రివైజ్ చేసి దీనికి ఎంత కావాలి, దీనికి ఎంత కావాలి, దీనికి ఎంత కావాలి, ఫస్ట్ స్టేజ్ తీసుకుంటే ఎంతవరకు పని చేస్తుంది, సెకండ్ స్టేజ్ మిగతా ఎంతవరకు వస్తుంది, అట్లా ఒక డీటెయిల్ ప్లాన్గా చేసుకొని ఎక్కడ బడ్జెట్స్ ఎంత కావాలి, లిమిటెడ్ బడ్జెట్స్లో ఎంత పని చేయగలం అని చెప్పేసి ఒక ప్లాన్ కోసం డిస్కషన్ పిలుస్తున్నాం. అవన్నీ అయిన తర్వాత మా సీఎం గారి దగ్గర ఒకసారి ప్రజెంటేషన్ చేసి ఎంత తొందరగా అయితే ఏదో నాకు ఆయన ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తా నీకు అని ఒక మెసేజ్ ఇచ్చాడు, ధైర్యం చెప్పాడు భుజం తట్టి. నామినేషన్ తర్వాత నీకు బాగా చేసుకో. అదే ధైర్యంతో ఇంకొక పని కూడా జరిగాడు. కొప్పర్తి కూడా మీ పరిధిలో ఉంది కాబట్టి గతంలో అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని పరిశ్రమలు మాత్రమే అక్కడికి వచ్చాయి, పెద్దగా రాలేదు. అయితే అక్కడ కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి. దాదాపు 420 ఎకరాల దాకా డాటెడ్ ల్యాండ్లో పెట్టేయడము, ఆ ఇష్యూతో పరిశ్రమలు ఏం అడిగి రాకపోవడం, ఇష్యూస్ వల్ల ఏం రాలేదు. ఇప్పుడు కొప్పర్తిని ఇండస్ట్రియల్ కారిడార్గా పెట్టారు కదా, ఇండస్ట్రీస్ని తీసుకురావడంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అసలు? ఇంతకుముందు కూడా వచ్చిన దానికి కొన్ని వచ్చినవి యూటిలైజ్ చేసుకోలేకపోయారు. టెక్స్టైల్ పార్క్ సెంట్రల్ వాళ్ళు ఇస్తామని చెప్తే, సీఎం గారు సొంత జిల్లాకి పెడితే వాళ్ళు 1000 ఎకర్స్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఆఫీసర్లు అందరూ పెడితే ఫాలో అప్ చేసుకోలేకపోగొట్టుకున్నారు. కరికాల వనవలం గారు ఇప్పుడు సెక్రటరీ గారు ఉన్నారు, చేసుకోని చెప్పేసి ఎఫెక్టివ్గా ఫాలో అప్ చేసుకోక అన్ని ఫెసిలిటీస్ ఉండి ఇక్కడికి వస్తుందని ఆల్మోస్ట్ ఫైనల్ అయిన టైంలో పోవడం ఇలా బాధాకరం. అట్లాంటి ఛాన్సెస్ మేము మిస్ చేయం. ఏ ఆపర్చునిటీ వచ్చినా క్యాచ్ చేస్తాం, ఇంకా ముందుకు పోయి ఆపర్చునిటీస్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీరన్న డాటెడ్ ల్యాండ్స్ ఈ ఇష్యూస్ ఉన్నాయి కదా, పిఓటి ల్యాండ్స్ అని చెప్పేసి దాని సొల్యూషన్ కూడా ఇప్పుడు డాటెడ్ ల్యాండ్స్ తీసుకొని అప్పుడున్న రూల్ ప్రకారం, అప్పుడున్న చట్టం ప్రకారం 22A రాకముందు చట్టం ఏంటంటే డాటెడ్ ల్యాండ్స్ ఇది గవర్నమెంట్ సెంటర్ అవసరం ఉంటే తీసుకోవడం జరిగింది. ఈ చట్టం రావడానికి ముందు జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత అలా ఆక్యుపేషన్
పూర్తిగా తీసుకొని డెవలప్మెంట్ తీసుకోలేదు కాబట్టి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. మేము కూడా ఏదో ఒక అమౌంట్ పే చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందామని చెప్పి ప్రపోజల్ పెట్టున్నాం, డిస్కషన్ జరుగుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ వీ హ్యావ్ టు సిట్ అగైన్ సార్తో కూర్చొని ఒక క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళని క్లియర్ చేయించిపోతాం. నాకు పెద్ద ఇష్యూ కాదు, కానీ డెవలప్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఇప్పుడు వచ్చింది బేసిక్ డిక్సన్ టెక్స్పోర్ట్ ఓన్లీ అసెంబ్లీ యూనిట్స్ వచ్చాయి. వాళ్ళని మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టమని చెప్తున్నాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తే యాన్సిలరీ యూనిట్స్ పెరుగుతాయి దాని చుట్టుపక్కల. ఒక ఇండస్ట్రీ, ఒక మంచి ఇండస్ట్రీ ఇలాంటిది యాన్సిలరీ యూనిట్స్ వచ్చాయంటే అట్లాంటివి ఇంకా ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ టెక్స్టైల్ పోర్ట్ కూడా, టెక్స్పోర్ట్ అనే ఒక కంపెనీ రన్నింగ్లోకి వస్తుంది తొందరలో. దానికి సంబంధించి 1 by 1 దానికి పెట్టుకొని ఒక ప్లాన్ ఉంది. ఇంకా డీటెయిల్గా కూర్చోవాలి. ప్లాన్ ప్రకారం తీసుకొస్తారు అంటే ఏమైనా పథకం ఏమన్నా ఉందంటే ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే మాకు ఇంత కమిషన్లో వచ్చే అవకాశం ఉంటుంది, బాగుంటుంది కదా ఏమన్నా ఉందా? అంత ఆలోచించట్లేదండి ఇంకా లేదా. కమిషన్లో వచ్చే వాళ్ళు ధైర్యంగా రావచ్చు కొప్పర్తికి, ఆ ఉత్సాహికులందరూ కూడా ధైర్యంగా వచ్చి ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అంటారా? 100% ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తాం. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఓపెన్ హియర్. ఓకే, మీరు ఎంత ఎలాంటి కప్పం కట్టాల్సిన అవసరం లేదు. కప్పం కాదు కదా, చిన్న ఎవరికి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఫుల్ ట్రాన్స్పరెన్సీ చేస్తాం. గవర్నమెంట్ నుంచి ఏమేమి సపోర్ట్ కావాలో అన్ని రకాలుగా అందిస్తాం. మాకు డెవలప్మెంట్ కావాలి. మా డెవలప్మెంట్ చేస్తే మాకు ఇండైరెక్ట్ కప్పం మాకు వస్తుంది. నాకు 4 హోటల్ పెట్టుకున్న ఇంకో హోటల్ కట్టుకుంటాను, నా హోటల్ బిజినెస్ పెరుగుతుంది. అట్లయినా మనకు పెరుగుతుంది. అంతేగాని పరోక్షంగా లాభం జరుగుతుంది. పరోక్షంగా లాభం జరుగుతుంది. దాంట్లో నుంచి మనం తీసుకోవడం వల్ల మేమైతే మీరు తప్పుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేము ఈ రోజు డబ్బు కోసం రాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఎవరు బయట కూడా టాక్ అది లేదు. మీరేదో మామూలుగా ఎవరైనా అధికారంలో ఉంటే ఎవరు ఇండస్ట్రియలిస్ట్ వాటికి రావాలంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆశిస్తాడు. అది ఆనవాయితీగా జరుగుతుంది చాలా చోట్ల. దానికి మీరు అతిథులు కాదా అని అడిగాను, మీరు తీసుకోనని చెప్తున్నారు. నేను ఎక్స్పెక్టేషన్ కాదు, ఇంకోటి నేను అడగడం లేదు. సర్వసాధారణంగా రాష్ట్రంలో జరుగుతుంది. అది ఎక్కడికైనా రావాలంటే భయపడిపోతారు. ఫస్ట్ వ్యాపారస్తులు భయపడిపోతారు. అక్కడ పెట్టుబడి పెట్టాలంటే నాకేం ఇస్తావు, నాకేంటి లాభం అనే పరిస్థితి. అలానే నేను ఒక లాభంతో అయితే అడుగుతాను. డెఫినెట్గా మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతాను. లోకల్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి అడుగుతాను. ఆ లాభం తప్ప నేను వేరే లాభం ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. నాకు డెవలప్మెంట్ కావాలండి. ఎందుకంటే గతంలో చాలా పరిశ్రమలు ఇక్కడ అలాంటి బెదిరింపులకు బెదిరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. 100% మీరు అందులో భాగంగా అడిగిన ప్రశ్న అదంతే. 100% మీరు చెప్పింది 100% సేమ్. ఆ టైమ్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడున్న ఈ కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో మేము ప్రో ఇండస్ట్రీస్, ప్రో డెవలప్మెంట్. మిమ్మల్ని ఎవరు వచ్చినా మేము ఎంకరేజ్ చేయాలి. మీ ఎవరైనా ఇబ్బందులు పెడుతుంటే కూడా మేము క్లియర్ చేసి అంటే ఒక ఉన్నత విద్యార్థికుడైనా మీరు ఇక్కడ ఎమ్మెల్యే కావడం అనేది కూడా కమలాపురం నియోజకవర్గాలకు కొంచెం మంచి జరుగుతుందని ఎవరైనా ఆశిస్తారు. ఎందుకంటే ఆలోచన వేరే ఉంటుంది. యువరక్తం, మీరు యంగ్స్టర్, బాగా చదువుకున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళి వచ్చింటారు. కొద్ది ఆలోచన కావచ్చు, అభివృద్ధి మీద ఒక ఆకాంక్ష కావచ్చు, ఇంకోలా ఉంటుందంటే ఎవరైనా ఆశిస్తారనమాట. అది చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంటే ఈ మొన్నటి వరకు కూడా ఇక్కడ మీ కుటుంబాన్ని ఆదరించని ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఆదరించారంటే ఇక కమలాపురం నియోజకవర్గాన్ని భవిష్యత్తులో పుత్తవారి కోటగా మార్చుకోవాలి. మరి మార్చుకుంటారా? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ టార్గెట్ ఫర్ మీ. పుత్తాల కోట అనే పదం పక్కన పెడితే ఇంకెప్పుడు నేను ఇది చేస్తాను అది చేస్తాను ఓటు చెప్పక మన పనే మనకు ఆన్సర్ చెప్పాలి. నేను పోయి నమస్కారం పెట్టి మాకు ఓటు వేయంటే ఓటు వేయించుకునే పొజిషన్కి తెచ్చుకోవాలనేది మా ఆలోచన. ఇండైరెక్ట్గా 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి, ప్రతి ఎకరాకు నీళ్లు పండించాలి. ఆ 2 పనులు నేను చేసి పెట్టానంటే ఇనిషియల్గా ఓట్లు అవే వస్తాయనేది నా నమ్మకం. సో దానిపైనే వర్క్ చేస్తాను. వీటితో పాటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడానికి ఏదన్నా కార్యక్రమాలు ఏమన్నా పెడుతున్నానండి. ఇప్పుడు ఇనిషియల్గా ఏంటంటే బ్యాక్లాగ్ వర్క్స్, చాలామంది చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్న చిన్న పనుల కోసం మీద పడడం కంటిన్యూస్గా టైం అయిపోతుంది. అండ్ బేసిక్ డిపార్ట్మెంట్స్ రివ్యూస్ దీని మీదే పడుతుంది. 1-2 months తర్వాత డెఫినెట్గా నేనే విలేజెస్ విజిట్ చేయడమా, ఒక టైమ్ లైన్స్ పెట్టుకొని సర్టన్ డేస్ ఆఫ్ వీక్ ఆర్ సర్టన్ డేస్ ఆఫ్ మంత్ డైరెక్ట్గా విలేజెస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచే ఏమైనా సమస్యలను తీర్చుకోవడం ఇట్లా ప్లాన్స్ చేస్తున్నాను. డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ ఆ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇండివిజువల్గా బయటికి వెళ్ళిపోవడం, వీ డోంట్ సిట్ హియర్, విల్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ అనేది చూపిస్తాం. గతంలో నాన్నగారు నాసిరకం ఎరువుల అంశం పైన రవీంద్రనాథ్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఉన్నారు. ఆ విషయం మళ్ళీ ఎంతవరకు వచ్చిందంటారు? ఇప్పుడు మీ నాన్నగారు కేసు పెట్టలేదు, అప్పుడు దొరికాయి, సీజ్ చేశారు. మళ్ళీ ఏదో కాంప్రమైజ్ చేసుకున్నారు. కేసు ఇంకా నడుస్తున్నట్లుంది. ఐఎమ్ నాట్ షూర్ పర్టికులర్. ఫోర్జరీ సంతకం మీద 420 కేసు కూడా ఒకటి నమోదు చేయించారు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు దాని కింద ఏమేమి వస్తాయి అన్నీ ఉంటాయి. 420 కింద ఎన్ని ఉంటాయి అన్నీ వస్తాయి. కమలాపురం నియోజకవర్గంలో మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలి అని అనుకుంటే అసలు ఏం చేయాలనుకున్నారు కమలాపురం నియోజకవర్గంలో? అసలు మీ మస్తిష్కంలో ఉన్న ప్రణాళిక ఏంటి? ఆ బ్లూ ప్రింట్ ఏంటి? మెయిన్ 3 ఎజెండాస్ అండి. 1 సరఫరా సాగర్ నుంచి పంట నీరు కాలాలి. GNSS నగరీ కాలువ
అది పూర్తి చేపించేసి, అది కూడా మా ఎమ్మెల్యే గారు చేసి మట్టి పని చేసుకొని స్ట్రక్చర్లు ఏం చేయకుండా వదిలేసి పని ఎక్స్ఎమ్మెల్యే సారీ చేశారు కాబట్టి అది కంప్లీట్ చేపించేసి అది చేసుకుంటే 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. కడపకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది, ఇండస్ట్రీస్కి వాటర్ తీసుకురావచ్చు డైరెక్ట్గా ఇండస్ట్రీస్కి, పెండికోట నుంచి మన కెనాల్ ద్వారా తీసుకోవచ్చు. గ్రావిటీ మీద ఎక్స్ట్రా పంప్ చేయకుండా గ్రావిటీ మీద వచ్చేటివి. మా మిగిలిన 4 మండలాలకు కూడా అక్కడి నుంచి పంట కాలువలతో వేసి మొత్తం అన్ని మండలాల్లో పంట కాలువల ద్వారా నీళ్ళు అందించచ్చు. ఈ 2 ప్రాజెక్ట్స్ పూర్తయితాయి. సర్వరాయ సాగర్ కెనాల్ పూర్తి, జిఎన్ఎస్ఎస్ పూర్తయితాయి. ఆ 2 ప్రధాన అజెండా. రెండవది కొప్పర్తి ఇండస్ట్రీస్లో ఎంత లేదన్నా ఒక మగాలంలో ఒక దగ్గర ఒక 20,000 నుంచి 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగితే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం అన్ని రకాలుగా చేసుకొని చేయగలిగితే ఐ విల్ బి మోర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఇన్ దిస్ టర్మ్. ఈ 5 ఏళ్లలో ఇదే పుత్తా చైతన్య రెడ్డి మార్కు పాలన అనిపించడానికి ఇవి సరిపోతాయా? అవి మెయిన్ అజెండా. జనరల్ పబ్లిక్ అందరికి మంచిగా డే టు డే ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా, చిన్న ఇష్యూస్ ఏమొచ్చినా, వాళ్ళ రోజువారీ ఇష్యూస్ ఏమొచ్చినా, ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తాయి అవన్నీ సార్ట్అవుట్ చేసి ప్రతి ఒక్కరూ అర్హులైన వాళ్ళందరూ సంక్షేమం లబ్ధి పొందాలి. ఆ ఇష్యూస్ డైలీ ఉంటాయి, అవి సార్ట్అవుట్ చేయాలి. అవన్నీ చేసుకుంటేనే మార్క్ వస్తుంది. ఇవి చేయించినా కాబట్టి అవి కూడా చేయించాలి. డే టు డే అందుబాటులో ఉంటూ అవి కూడా ఫైనాన్స్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. థింక్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దట్. వాలంటీర్ వ్యవస్థ పైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ వాళ్ళని కంటిన్యూ చేయదలిస్తే మీ నియోజకవర్గంలో మీ పార్టీ కార్యకర్తలకే అవకాశం ఇస్తారా? పార్టీ కార్యకర్తలు అంటే చాలామంది వాలంటీర్లు నాకు పనిచేశారు సార్. ఓకే, అందరూ వాలంటీర్లు ఆ పక్క చేయలేదు. అవతల మా ఎక్స్ఎమ్మెల్యే గారు మీరు రిజైన్ చేసి రండి అని చెప్తే కూడా చాలామంది చేయకుండా నిలబడ్డారు. వాళ్ళ మాట కాదని కూడా నిలబెట్టారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే రిజైన్ చేయించేసి మీరు బూత్లో ఏజెంట్ కూర్చుంటే వాళ్ళు భయపడుతుంటారు కదా, ముస్లింలు కూర్చున్నారు, ఆ ఆలోచనలో ఉన్నారు. మేము ఇచ్చిన ధైర్యం మా దగ్గరికి వచ్చారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకేం ఇబ్బంది కలదు. అట్లా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఎవరికేం ఇబ్బంది పెట్టేది, సపోర్ట్ చేయని వాళ్ళని కూడా పార్టీ అట్లా ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో లేదు. మీరు ఈ 1 monthలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తుంటే దాన్ని ఖండిస్తూనే వస్తుంది. వీఆర్ నాట్ ఇంటెడ్, అయిపోయింది, మనం గెలిచాం. ఇప్పుడు మనం బాధ్యతగా బిహేవ్ చేయాలి. ఆ బాధ్యత మీద తీసుకొని వాళ్ళంటూ ఎవరి మీద ఇబ్బంది పెట్టాం. ఎక్కడన్నా ఖాళీలు ఉన్నాయి, ఎవరికన్నా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా చేసుకుంటారంటే కార్యకర్తలు కాదు కానీ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నాయి, రియల్గా రిక్వైర్మెంట్ ఉండి పని చేయగలరని నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరినైనా కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ఓకే, గతంలో తీసుకుంటే అది ఫ్యాక్షన్ అనలేము కానీ రాజకీయ ఆధిపత్య పోరు అనొచ్చు మీ గ్రామాల్లో. పుత్తా ఫ్యామిలీకి అవతల మహేశ్వరుడు ఈశ్వర్ సంథింగ్ మీ ప్రత్యర్థులు రాజకీయ ఆధిపత్య పోరు అనుకోవచ్చు. అంటే రాజకీయ ఆధిపత్య పోరు మాకు ఎక్కడ లేదండి, వీరశివారెడ్డి గారితోనే ఉండింది ముందు. ఓకే ఓకే, ఇలాంటి వాతావరణం నుంచి పుత్తా ఫ్యామిలీ కేవలం అభివృద్ధి వైపే నడుస్తోంది అన్న ఒక మార్పును తీసుకురాగలరా? డెఫినెట్గా. ఓకే, మీరు చూసిన నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే మనం ఈ నెక్స్ట్ ఇంటర్వ్యూ మధ్యలో ఎప్పుడో జరుగుతాయి కానీ చేసినప్పుడు నేను ఇవి చేశాను చేయించగలను చెప్పే పరిస్థితిలో నేను ఉంటాను నా నమ్మకం. ఒక పని ఫస్ట్ మీరు పూర్తి చేయబోయే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయబోతున్నారు? మీరు వచ్చిన తర్వాత ఇదే నా మొట్టమొదటి పని నేను చేసేది పూర్తి చేశానని చెప్పడానికి. నేను అదే చెప్తున్నాను, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే దిస్. నాకు ఇంకొక 1 month తర్వాత మీరు చెప్తే ఏది ఎప్పుడు చేయగలను అని చెప్పి ఒక ఐడియాతో వస్తాను. ఎందుకంటే అనలైజ్ చేస్తున్నాను, దీని తగ్గట్టు బడ్జెట్స్ పరిస్థితి ఏమున్నాయి, మేము మంత్రులతో మిగతా వాళ్ళతో సెక్రటరీలతో కలిసిన తర్వాత నాకు ఎంత తొందరగా సపోర్ట్ చేస్తారని ఒక ఐడియా వచ్చిన తర్వాత నేను చెప్పగలను. నా టార్గెట్ అయితే డెఫినెట్గా రైల్వే బ్రిడ్జ్ కమలాపురం వితిన్ 1.5 year 2 yearsలో అయిపోగొట్టాలి. సర్వరాయ సాగర్ కెనాల్ని కూడా ఇమ్మీడియట్గా తెప్పించాలి. జిఎన్ఎస్ఎస్ లేట్ అవుతుంది, డెఫినెట్గా లేట్ అవుతుంది, ఎందుకంటే మెయిన్ కెనాలే పూర్తవ్వాలి కాబట్టి ఇది టైం పడుతుంది. కానీ సర్వరాయ సాగర్ కెనాల్ కూడా తొందరలో చేయాలని ఉంది. అట్లీస్ట్ ఒక 3-4 ఇండస్ట్రీస్ అన్న స్టార్ట్ చేయాలి ఎక్స్ట్రా అని చెప్పేది కూడా ఒక ఇండస్ట్రీ ఉంది. ఎందుకంటే మా భరత్ గారితో కూడా మాట్లాడాం, మినిస్టర్ గారితో. ఓకే, ఇండస్ట్రీస్ మినిస్టర్ మీరు వచ్చినాయి పుష్ చేయాలన్నా, మీరు మళ్ళీ కర్నూలు తీసిపోయారు అన్ని కూడా. ఏజ్ గ్రూపే కదా. ఈ రెస్పాండింగ్ పాజిటివ్ ఏదన్నా నేను డిస్కస్ చేస్తాం, పుష్ చేద్దాం. మళ్ళీ మన కడపలో ఇలాగే ఉండాలి, పార్టీ తగ్గకూడదు మనం అని హీ ఆల్సో కొంచెం ఖచ్చితంగా చేయాలని చెప్పి ఒక మంచి అవకాశం. పాజిటివ్ మైండ్తో ఉన్నవాళ్ళు కాబట్టి, ప్రో డెవలప్మెంట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఐ థింక్ వీ కెన్ అచీవ్. ఫైనల్గా మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయండి? నా స్టడీస్ ఇంజనీరింగ్ చెన్నై అండి, ఎంఎస్ యూకేలో చేశానండి. ఏ బ్రాంచ్ చేశారు? బీటెక్ మీరు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండి. ఎంఎస్ ఏం చేశారు? ఎంఎస్ బిజినెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద చేశాను. లండన్. ఆ తర్వాత అక్కడే స్థిరపడి మంచి ఒక వ్యాపారంలోనో ఉండొచ్చు, అంటే జాబ్ చేస్తూ ఉన్నాను కంపెనీలో. కానీ మీన్ టైం మా చిన్న బాబాయ్ చనిపోవడము, నాన్న ఒక్కడే ఉన్నాడు. అంటే అంతకుముందు నాన్నకు సపోర్ట్గా ఆయన ఉండేవారు. ఆయన చనిపోయిన వెంటనే కొంచెం ఇది ఉండగానే జస్ట్ మూవ్ అయ్యాను.
అక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ అవ్వాల్సి వచ్చేసింది, ఫ్లోలో వెళ్ళిపోయింది. ఓకే, వైఫ్ హౌస్ వైఫ్ అండి? హౌస్ వైఫ్ అండ్ దే లుక్ ఆఫ్టర్ అవర్ ఓన్ బిజినెస్. పిల్లలండి? 2 పిల్లలు, బాబు పాప, 5th క్లాస్, 2nd క్లాస్. హ్యాపీ లైఫ్? హ్యాపీ లైఫ్ ఇప్పుడు కొంచెం అంటే బాధ్యత పెరిగింది. అంటే దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. వీఆర్ థింకింగ్ దిస్ ఆఫ్టర్ మేబీ 5 years. నాన్న ఇప్పుడు అయిపోతే ఈ టైంలో మనం బిజినెస్ సెట్ చేసుకుంటే తర్వాత ఆ స్ట్రెస్ ఉండదు, బిజినెస్ ఒక స్ట్రీమ్ లైన్ అయిపోతే దట్ ఇంత ప్రాబ్లం ఉండదు అని అనుకుంటా ఉన్న టైంలో అడిషనల్ బడ్జెట్ పని హ్యావ్ టు టేక్ ఓవర్ బోత్ ద థింగ్స్ అని చెప్పేసి కూడా. అంతే. ఓకే చైతన్య రెడ్డి గారు, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? ఫ్యూచర్ గోల్ సార్ ఇంకా దిగేయం పూర్తిగా అంటే ఒకసారి దిగిన తర్వాత సర్వ్ ద పబ్లిక్, గెట్ ఏ గుడ్ నేమ్. ఓకే, థ్యాంక్ యూ. పేరు మిగిలిపోవాలి. ఖచ్చితంగా ప్రజల కోసమే ఉన్నాను, ప్రజా సంక్షేమమే నా ధ్యేయము అని ఏడుకొండల స్వామిని చివరిసారిగా ఒకసారి ప్రమాణం చేయండి. మీ కోసం కాదు కానీ నా కోసం చెప్తున్నాను, ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే ఈ రాజకీయాల్లో ఉంటాను. థ్యాంక్ యూ. ఏడుకొండల స్వామి మీద ప్రమాణం చేశారు. ఆయన ప్రజల్లో ఉండాలి, ప్రజల మనిషిగా, ప్రజా నేతగా గుర్తింపు తెచ్చుకోవాలి. డెఫినెట్గా ఇప్పుడు ఆయన సపోర్ట్ నాకు పెరుగుతుందని కూడా నేను అనుకుంటాను. 100% పెరుగుతుంది. నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.